చాలా కాలం తర్వాత ఈరోజు సిద్ధుని కలిశాను. చాలా హ్యాపీగా ఉంది. ఎంతైనా కూడా మనసులో ఉన్న వ్యక్తితోటి మన భావాలు, మన శరీరాన్ని పంచుకుంటే ఆ ఆనందం వర్ణించలేనిది నిజంగా చెప్పాలంటే. సిద్ధు, లవ్ యూరా. నిజంగా ఈరోజు నువ్వు రాకపోతే నా లైఫ్ ఇలాగే గడిచిపోయి ఉండేది. కానీ దేవుడి దయ వల్ల మన రిలేషన్ ఇలాగే ఉండాలని, లైఫ్ లాంగ్ ఇలాగే కలుస్తుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. అనుకుంటున్నా చేశాడు. హలో, హాయ్ సిద్ధు, ఎక్కడ్రా? ఇప్పుడే నీ గురించి తలుచుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ రా. నిజంగా నువ్వు రాకపోతే నేను ఇలాగే మూడీగా ఉంటూ మా హస్బెండ్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉండేదాన్ని. నువ్వు మాట్లాడిన తర్వాత నాకు కూడా క్లారిటీ వచ్చింది. కానీ ఏదేమైనా అప్పుడప్పుడు మనం కలుస్తూ ఉండాలిరా, ఓకేనా? ఆయన వచ్చే టైం అయింది, రేపు కాల్ చేస్తాను. బాయ్. హాయ్ డార్లింగ్. హాయ్. ఏంటి మేడం గారు ఇంత ప్రశాంతంగా కూర్చో ఉన్నారు? ఏం లేదండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. అవునా? ఆఫీస్లో బాగా లేట్ అయిందిరా. సరే కానీ ఏంటి మేడం గారు చాలా హుషారుగా ఉన్నారు? ఏం లేదండి, నిజంగా ఒక విషయం ఆలోచించాను. అవునా? ఏంటది? ఏం లేదండి, ఇప్పటికే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి చాలా తప్పు చేశాను. ఇక ఆ తప్పు చేయాలనుకోవట్లేదు. అంటే మేడం గారు ప్రిపేర్ అయ్యారా? అవునండి, ఈరోజు నుంచి మీతో చాలా హ్యాపీగా ఉంటాను. అస్సలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. సరే అయితే. కానీ మీరు ఒక ప్రామిస్ చేయాలి. ఏంట్రా అది? నా గతం గురించి మీరెప్పుడు మాట్లాడరని నాకు ప్రామిస్ చేయండి. ప్రామిస్? నేను మరీ అంత ఈడియట్ కాదురా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ గతంలో నీకు ఎఫైర్ ఉందని తెలిసినా నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనుకున్నావు? నీ క్యారెక్టర్ నాకు అప్పుడే అర్థమైంది. నువ్వెంత మంచిదానివైతే నీ గతం గురించి ముందే నాకు చెప్పమని మీ నాన్నతో అంటావు. ఆ రోజే డిసైడ్ అయ్యాను, నేను లైఫ్లో పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని. కాకపోతే మధ్యలో కొంచెం ఈడియట్లా బిహేవ్ చేశాను. ఎందుకంటే నువ్వు అలా మాట్లాడుతుంటే ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేయాలో తెలియక నేను అలా రూడ్గా బిహేవ్ చేయడం చాలా తప్పు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రా. అదేముందిలేండి, మీరు ఇంకా మంచివాళ్ళు కాబట్టి నన్ను ఇన్నాళ్ళు భరించారు. అందుకే ఇంక మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. సరే సరే ఐసు, జరిగిందేదో జరిగిపోయింది. ఈరోజు నుంచి మనం హ్యాపీగా ఉందాం. అన్నట్లు హనీమూన్కి వెళ్దామా? సరే అండి, మీ ఇష్టం. కానీ మీకు ఆఫీస్లో లీవ్ దొరుకుతుందా మరి? అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నా బ్యాస్తో నేను మేనేజ్ చేసుకుంటాను. నువ్వు ఓకే కదా? ఓకే, వెళ్దాం. ఎస్. ఎనీహౌ ఐషు, చాలా థ్యాంక్ యూ నన్ను అర్థం చేసుకున్నందుకు. నేనే మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకు? లవ్ యూ.